ఈరోజు శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుండగా పీఏసీ చైర్మన్ పదవికి వైఎస్ఆర్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పెద్దిరెడ్డి వెంట పలువురు ఎమ్మెల్సీలు కూడా తరలివచ్చారు. పీఏసీ పదవికి కేబినెట్ హోదా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ కోసం వస్తే 2 గంటల పాటు ఎదురు చూసేలా చేశారని మండిపడ్డారు. ఇంతసేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ను సభ్యులు ఎన్నుకుంటారు. దీనికి నిబంధనలు, సంస్కరణలు ఉంటాయి. దాదాపు 18 మంది ఎమ్మెల్యేల మద్దతుంటేనే ఎవరైనా పీఏసీ కమిటీ సభ్యుడిగా ఎన్నికవుతారు. కమిటీకి ఎన్నికైన వారి నుంచి స్పీకర్, చైర్మన్గా నామినేట్ చేస్తారు. వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ చైర్మన్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. పీఏసీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. బలం లేకుండానే పీఏసీ చైర్మన్ పదవికి వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలో 12 మంది ఉంటారు. వారిలో శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3 ఈ పదవిపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. గత శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలం ఉండగా పయ్యావుల కేశవ్కు సభ్యుడిగా అవకాశం దక్కింది. అలాగే ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలనే సంప్రదాయం ప్రకారం ఆయన్నే చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ అర్హత కూడా సాధించలేదు. అలాంటప్పుడు పెద్దిరెడ్డి ఎందుకు పోటీ పడుతున్నారని చర్చ నడుస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఏపీ పీఏసీ చైర్మన్గా జనసేన పార్టీ పుల్లపర్తి రామాంజనేయులకు దక్కనుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.